ప్రెజెంట్ ఎక్కడ చూసినా ఒకటే పదం వినిపిస్తుంది. అదే ప్రత్యేక సమగ్ర సవరణ. ఓటర్ల జాబితా సరిగా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చేయటమే ఈసారి ఉద్దేశం. అంటే నిజంగా ఎవరికైనా ఓటు హక్కు ఉంటే అలాంటి ప్రతి పౌరుడి పేరు ఈ ఓటర్ లిస్టులో ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాగే మరణించిన వారు, వలస వెళ్ళిన వారు, లేదంటే తప్పుగా రిజిస్టర్ అయిన వారి పేర్లు ఈ జాబితా నుండి తొలగించాలనేది ఎలక్షన్ కమిషన్ మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్ నేరుగా మీ ఇంటికి వచ్చి మీ డీటెయిల్స్ వెరిఫై చేసి ఒక సరికొత్త ఓటర్ లిస్ట్ ని ప్రిపేర్ చేస్తారు. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో దీనివల్ల పెద్ద రచ్చ జరిగింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాసెస్ రన్ అవుతుంది. అసలు ఈ కొత్త వెరిఫికేషన్ ఏంటి? ఆధార్ కార్డు ఉన్నా సరే ఎందుకు అది సరిపోదంటుంది ఎలక్షన్ కమిషన్. దీని వెనుకున్న అసలు చిక్కులు, ట్విస్ట్లేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్ గా ఇలాంటి ఇంటెన్సివ్ రివిజన్స్ 5 లేదా 10 ఏళ్లకు ఒకసారి చేస్తారు. బట్ ఈసారి జరిగే ఈ సరిలో ఒక పెద్ద ట్విస్ట్ పెట్టారు. సాధారణంగా ఓటర్ లిస్ట్ మార్పుల కోసం జనాలు అప్లికేషన్స్ ఇస్తే ఆఫీసర్స్ వెరిఫై చేస్తారు. బట్ ఇక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ప్రతి ఇంటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చి మళ్ళీ వాటిని కలెక్ట్ చేసి సరికొత్త డ్రాఫ్ట్ రెడీ చేస్తున్నారు. ఇక్కడ బిగ్గెస్ట్ షాకింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ వెరిఫికేషన్ కోసం ప్రెసెంట్ ఉన్న ఓటర్ లిస్ట్ బేస్ చేసుకుంటూనే ఎప్పుడో 2002లో ఓటర్ లిస్ట్ తో ప్రెసెంట్ రికార్డ్స్ ని కంపేర్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ జూన్ 24న బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందే ఈ పైలట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఈ సర్వెరిఫికేషన్ కంప్లీట్ అయిందో ఒక్క బీహార్లోనే ఆల్మోస్ట్ 65 lakhs పీపుల్ ఓటర్ పేర్లను లిస్టులో నుంచి కట్ చేశారు. దీంతో అక్కడ అపోజిషన్ పార్టీలు అండ్ యాక్టివిస్టులు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. కేవలం సరైన డాక్యుమెంట్స్ లేవనే రీజన్ తోనే కావాలని సిటిజన్స్ ని ఓటింగ్ కి దూరం చేస్తున్నారని, ఇది అధికార పార్టీకి ఫేవర్ గా జరుగుతుందని తీవ్రమైన ఎలిగేషన్స్ చేశారు. అందులో కొంతవరకు నిజం కూడా ఉందనుకోండి. ఇక ఆ తర్వాత అక్టోబర్ 27th అనౌన్స్ చేసిన సెకండ్ ఫేజ్ స్టాటిస్టిక్స్ చూస్తే మీ గుండె గుబేలంటుంది. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, కేరళ వంటి 12 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో ఈ ఎస్ఐఆర్ డ్రైవ్ రన్ చేశారు. ఈ స్టేట్స్ లో అంతకు ముందున్న టోటల్ ఓటర్ బేస్ 50.99 కోట్లు. సర్ క్లీనప్ ప్రాసెస్ పూర్తయ్యాక మిగిలిన ఓటర్లు 45.81 కోట్లు. అంటే కంప్లీట్ గా మాయమైన ఓట్లు 5.18 కోట్లు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఈ సర్ ప్రక్రియ వల్ల ఒక్క వెస్ట్ బెంగాల్లోనే దాదాపు 91 లక్షల మంది ఓటర్ల పేర్లు ఆ రాష్ట్ర ఓటర్ లిస్ట్ నుండి తొలగించబడ్డాయి. దీనివల్ల ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములు తారుమారయ్యాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు ఇదే భయం తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులను వెంటాడుతుంది. మెయిన్ గా తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రక్రియతో అధికార, ప్రతిపక్ష పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింట సర్వే చేస్తుండగా తమ ఓటు బ్యాంక్ ను దగ్గరుండి కాపాడుకుంటున్నాయి ఆయా పార్టీలు. పార్టీలకు చెందిన కీలక నేతలు క్షేత్రస్థాయిలో అధికారులతో పాటు సర్వేలో పాల్గొని ఓట్లు పోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆల్రెడీ జగన్, కేటీఆర్ లాంటి లీడర్స్ కూడా తమ తమ క్యాడర్ ని అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో జెన్యూన్ ఓటర్ల పేరు ఏదైనా మిస్ అయితే అది వారి పార్టీల విన్నింగ్ ఛాన్సెస్ ని దారుణంగా దెబ్బతీస్తాయి. కాబట్టి మీ ఏరియాలో కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు డీటెయిల్స్ ని పక్కాగా వెరిఫై చేసుకోండి. ఆఫీసర్స్ కి డౌట్ వస్తే నోటీస్ ఇస్తారు. అప్పుడు కరెక్ట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోతే మీ పేరు కూడా లిస్ట్ నుంచి తొలగించబడుతుంది. అందుకే మీ ఓటు ఇంకా యాక్టివ్ గా ఉందో లేదో ఇప్పుడే ఆన్లైన్లో ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ పోర్టల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకవేళ పేరు లేకపోతే వెంటనే మళ్ళీ అప్లై చేసుకోండి. లేదంటే ఓటుతో పాటు ప్రభుత్వ పథకాలు కూడా కోల్పోయే సిచ్యువేషన్ రావచ్చు.